ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డును సెట్ చేసింది. మొన్నటి వరకు అన్ని రంగాల్లో ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాట్ జీపీటీతో పాటు కొన్ని టూల్స్ వెంటనే అందించాయి. కానీ ఇప్పుడు ఈ డీప్ సీక్ మీ అందరినీ కూడా పక్కకు జరిపి టాప్ చైర్లో కూర్చుంటానని డీప్ సీక్ చెప్తా ఉంది. అసలు ఈ డీప్ సీక్ ఏంటి, డీప్ సీక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్, ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిద్ధార్థ కాలేజ్ ప్రొఫెసర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏఐ అన్నది ఇప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ సృష్టించింది. సో మొన్నటి వరకు కూడా డైలీ యూజెస్లో భాగంగా చాట్ జీపీటీ అనేది అందరి ఫోన్లో ఉండేది. సో వీటిలన్నింటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఈ డీప్ సీక్ అన్నది టాప్ చైర్లో కూర్చుంటానని చెప్తుంది. అసలు డీప్ సీక్ అంటే ఏంటి? డీప్ సీక్ కూడా లాంగ్వేజ్ మోడలే, జస్ట్ లైక్ ఓపెన్ ఏఐ బిల్డ్ చేసిన చాట్ జీపీటీ లాంటిదే. కాకపోతే ఏంటంటే డీప్ సీక్ కొత్తగా వచ్చింది. ఓపెన్ ఏఐ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో చాలామంది యూజర్స్ వాడటం వల్ల ఆ అప్లికేషన్స్ మార్చుకుంటూ చాలా అప్లికేషన్స్కి ఓపెన్ ఏఐ బిల్డ్ చేసిన చాట్ జీపీటీ హెల్ప్ అవుతుంది. బట్ డీప్ సీక్ వచ్చేపాటికి రిలేటివ్లీ కొత్తగా వచ్చింది కాబట్టి మార్కెట్లోకి ఇంకొన్ని రోజులు గడిస్తే కానీ అది ఎంతవరకు పర్ఫామ్ చేయగలదు, దాని లిమిటేషన్స్ ఏంటి, ఏ వర్టికల్స్లో అది పనిచేస్తుంది అనేది మనం చెప్పగలుగుతాం. సో ప్రస్తుతానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు డీప్ సీక్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ చేద్దామని ట్రై చేస్తే దానిలో ప్రస్తుతం వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు లార్జ్ స్కేల్ మాలిషియస్ అటాక్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి సర్వీసెస్ లోగా ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ యూజర్స్ మాత్రమే వాడుకోవచ్చని. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఒకేసారి నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరగడం వల్ల ఆ లోడ్ని ప్రస్తుతానికి ఓపెన్ సీక్ హ్యాండిల్ చేయలేకపోతుంది. బట్ కమింగ్ డేస్లో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకున్న ఆర్ఎల్స్ లైక్ మోడల్ ఇంప్రూవ్ చేసుకున్న పర్ఫార్మెన్స్ పెరగవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకైతే డీప్ సీక్ ఓపెన్ ఏఐని దాటేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అనేది చెప్పలేం. అది ఫ్యూచర్. లెట్స్ వెయిట్ ఫర్ దాట్ అండ్ సీ వాట్ వీ కెన్ డూ. మేడం మీరు చెప్పండి మేడం, మనం చాట్ జీపీటీ చూసాము, ఇప్పుడు డీప్ సీక్ చూస్తా ఉన్నాం. వాట్ ఈస్ ద పర్ఫార్మెన్సెస్ అంటే ఏం చెప్తారు? జనరల్గా మీరు కొత్తగా చూస్తున్నారు. యాక్చువల్గా 1950లోనే ఏఐ స్టార్ట్ అయింది. ఈరోజు ఏం కొత్త కాదు. చాలామంది చాలా మోడల్స్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇన్నోవేటివ్గా క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అలా క్రియేట్ అయినవే రకరకాలుగా ఇప్పుడు చాట్ జీపీటీ అని వాడుతున్నాము. అది గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు, ఓపెన్ ఏఐ. రేపు ఇప్పుడు గూగుల్ యూఎస్లో నడుస్తుంది కాబట్టి యూఎస్ డెవలప్ చేసిందని అంటున్నారు. అట్లా మీరు చైనాలో డీప్ సీక్ వచ్చింది, రేపు ఇండియాలో రావచ్చు. సో కాబట్టి మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎవరు టాప్లో కూర్చుంటారు. ఇక్కడ టాప్ అనే వర్డ్ ఉండదు. పర్ఫార్మెన్స్ అంటే ఎవరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే, ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఒక కీవర్డ్ టైప్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ కరెక్టా రాంగా అనేది మీరు ఇచ్చే క్వశ్చన్ బట్టి ఉంటుంది. 1, 2 మోడల్ని బట్టి ఉంటుంది. అంటే ఏఐ మోడల్స్ అన్నీ ఏఐ మోడల్సే. బట్ ఆ ఏఐ మోడల్స్ చేసేటప్పుడు ఎంత తక్కువ టైంలో మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనే దాని మీదే బెస్టా కాదా, టాపా కాదా అని తెలుస్తుంది. టాప్ అనే క్వశ్చన్ అసలు ఎప్పటికీ ఉండదు. ఈరోజు 2022లో ఓపెన్ ఏఐ ద్వారా గూగుల్ ద్వారా చాట్ జీపీటీ వచ్చింది. 2023 ఎండింగ్లో డీప్ సీక్ వచ్చింది. బట్ డీప్ సీక్లో ఇంకా ట్రైనింగ్ మోడల్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, స్టిల్ కంప్లీట్ అవ్వాలి. ఎన్ఎల్పి ఇద్దరు కూడా ఎన్ఎల్పిఏ వాడుతున్నారు. 2 మోడల్స్లో కూడా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ విత్ మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నారు. బికాజ్ ఐఎమ్ ఏ డీన్ రీసెర్చ్. యాజ్ ఎ రీసెర్చ్ పర్స్పెక్టివ్ ఐఎమ్ టెలింగ్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ అంటే డయాగ్రాము డిజైను ఆర్కిటెక్చర్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, మోడల్స్ ఎలా డిజైన్ చేస్తున్నారు, వాటి మీద డిపెండ్ అవుతుంది ఏది పర్ఫార్మెన్స్. అంటే కాస్ట్, స్కేలబిలిటీ, ఇందాక చెప్పినట్టు ఎంత సైజుకి వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒకేసారి 1 మిలియన్ పీపుల్ వాడితే అది వర్కౌట్ అవుతుందా అవదా? చాట్ జీపీటీ వర్కౌట్ అవుతుంది. ప్రజెంట్ డీప్ సీక్ వర్కౌట్ లేదు. ఎందుకు వర్కౌట్ లేదంటే అది లేటెస్ట్గా డెవలప్ అయింది, ఇంకా ట్రైనింగ్ మోడల్లోనే ఉంది. దట్ ఈస్ వన్ రీజన్. అండ్ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్, ఎంత టైంలో ఇస్తుంది, రెస్పాన్స్ ఎంత టైంలో ఇస్తుంది. ఇప్పుడు మేబీ కరెక్ట్గా ఇస్తుంది కానీ ఒక 2 మినిట్స్ తీసుకుంటుంది. నేను అది వాడను. నాకు 1 మినిట్లో ఇస్తుంది అనుకుంటే నేను దానికి వెళ్ళిపోతాను. సో బెస్ట్గా ఏది ఇస్తుంది అనే దాని మీదే డిపెండ్ అవుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్, చాట్ జీపీటీలో హ్యూమన్ ఫీడ్బ్యాక్ అంటే మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో అదే డిక్షనరీగా వర్క్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. సో అలా మొత్తం గూగుల్ హ్యావ్ ఏ టాప్ బికాజ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్, యూట్యూబ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, రెండు ఒకళ్ళవే. సో యూట్యూబ్ కానీ మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కానీ ఆల్రెడీ టాప్లోకి వెళ్ళిపోయింది విత్ రెస్పెక్ట్ టు త్రూఅవుట్ వరల్డ్ వైడ్. సో దీని నుంచి డిక్షనరీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. ఈ డిక్షనరీనే చాట్ జీపీటీ వాడుతుంది. అందుకని మీకు ట్రైనింగ్ ఎక్కువ అవసరం లేదు, డేటా అంతా రెడీగా ఉంది. బట్ డీప్ సీక్లో ఇంకా అదంతా జరగలేదు. మేబీ రేపు అది జరుగుద్దా లేదా అనేది ఇప్పుడు చెప్పలేము, కొంత టైం పడుతుంది.
అంటే మీరు చెప్పినట్టు ఆల్రెడీ గూగుల్ గతంలో వర్క్ చేసింది, తర్వాత చాట్ జీపీటీ వచ్చింది, ఇప్పుడు డీప్ సీక్ అనేది వస్తుంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా డీప్ సీక్ అనే దాని మీద అబ్జెక్షన్ చెప్తా ఉన్నాయి, భయపడతా ఉన్నాయి. సో మన ఇండియన్స్ దీన్ని ఎలా చూస్తారు? ఈ టూల్స్ యూజెస్ కానీ దాదాపు మోర్ దెన్ 10 లాంగ్వేజెస్ టూల్స్కి అన్నీ కూడా మేము చాలా వేగంగా ఇస్తామని చెప్పి కూడా డీప్ సీక్ చెప్తా ఉంది. సో దీన్ని ఎలా చెప్తారు? అంటే ఒకటి సెక్యూరిటీ ఇంపార్టెంట్. చాలామంది మీరు అందరు వినే ఉంటారు. ఇక్కడ నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద కంట్రీ నేమ్స్. ఇండియా చూసుకున్నా, ఏ కంట్రీ చూసినా కూడా ఫస్ట్ సెక్యూరిటీ చూస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ బాగుంది, నేను అది వాడేద్దాం అనుకుంటే రేపు మీ డేటా అంతా వెళ్ళిపోద్ది. మీ డేటా అంతా వెళ్ళిపోయి రేపు మీరు నెక్స్ట్ ఏదైనా చేద్దాం అనుకుంటే మీ అకౌంట్లోంచి మనీ ఎలా వెళ్ళిపోద్దో మీకు తెలియదు. అవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ ఆ ప్రాబ్లం అందరం త్రూఅవుట్ వరల్డ్ వైడ్లో ఫేస్ చేస్తున్నాము. సో సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు డీప్ సీక్ ఇస్తుందా, చాట్ జీపీటీ ఇస్తుందా, రేపు ఇంకొకటి డెవలప్ అయింది ఇస్తుందా అనేది దాని మీద డిపెండ్ అవుతుంది. అది ఇప్పుడు చెప్పలేము, ఆ గ్యారంటీ ఇప్పుడు చెప్పలేము. మేడం మీరు చెప్పండి మేడం, దాదాపు మీరు చాలా ఎవ్రీ ఇయర్ కూడా ఒక వేలల్లో స్టూడెంట్స్కి అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. సో ఈ సాఫ్ట్వేర్ రంగం ఉపయోగించినట్టు ఈ టూల్స్కి సంబంధించి ఏ రంగం కూడా అంతలా ఉపయోగించదు. సో మీరు ఎప్పటికప్పుడు కూడా మారుతున్న పరిణామాలు బట్టి టూల్స్ అనేది కూడా వాడుతూ ఉంటారు. సో ఈ చాట్ జీపీటీ చూసాము, డీప్ సీక్ చెప్పే చూస్తూ ఉన్నాం. ఈ డిఫరెన్సెస్ కావచ్చు, ఈ టూల్ యూజెస్కి సంబంధించి చెప్పండి. సో చాట్ జీపీటీ అనేది జనరల్గా ట్రైన్ అయినది ఫర్ జనరల్ పర్పస్. లైక్ మీడియా పీపుల్గా మీరు యూస్ చేస్తారు, అకాడమిషియన్స్గా మేము యూస్ చేస్తాము, స్టూడెంట్స్గా వాళ్ళ పర్పస్కి యూస్ చేస్తారు. అంటే ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ అప్లికేషన్స్. బట్ ఇప్పుడు మీరు చెప్పిన డీప్ సీక్ వచ్చేటప్పటికి ఇట్ ఆల్సో వర్క్స్ ఫర్ మల్టిపుల్ పర్పస్, బట్ పర్ఫార్మెన్స్ అనేది అంత లెవెల్లో లేదు. అంటే మోస్ట్లీ లైక్ ఫర్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే వాళ్ళు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ సాల్వింగ్ అనేది తీసుకుంటే ఫర్ మ్యాథమెటికల్ సాల్వింగ్ డీప్ సీక్ ఈజ్ ఆప్టిమైజ్డ్. అంటే దానికి అది ట్రైన్ చేశారు. చాట్ జీపీటీ కూడా మీకు అదే విధంగా మ్యాథమెటికల్ సాల్వింగ్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఆప్టిమైజ్డ్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్. ఫర్ అదర్ పర్పస్ ఆల్సో ఇట్ వర్క్స్. బట్ మీరు డీప్ సీక్ వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్, మీరు అన్నారు సాఫ్ట్వేర్ రంగంలో అని, సో అక్కడ కోడ్ జనరేట్ చేసుకోవడానికి, ఆర్ ఒక మ్యాథమెటికల్ వేలో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ఆర్ ఒక న్యూ కంటెంట్ని క్రియేట్ చేయడానికి. సో ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ యాజ్ ఆఫ్ నౌ ఫర్ ఫ్యూ థింగ్స్. బట్ ఇన్ ఫ్యూచర్ అది రిమైనింగ్ అన్నిటికీ కూడా చాట్ జీపీటీ లాగా డెవలప్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే అది కొన్ని వాటికి మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. బట్ చాట్ జీపీటీ అనేది ఆల్రెడీ 2-3 years అయింది కాబట్టి మనకు ఆల్రెడీ వచ్చి అది కంపేర్ టు డీప్ సీక్ ఎక్కువ అప్లికేషన్స్కి యాజ్ ఆఫ్ నో కరెంట్గా వర్క్ చేస్తుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ మీ సాఫ్ట్వేర్కి సంబంధించి అటు స్టూడెంట్స్కి చెప్పాలన్నా, తర్వాత వాళ్ళందరూ రేపు సాఫ్ట్వేర్ డెవలపర్స్గా వివిధ కంపెనీలు కూడా పనిచేస్తూ ఉంటారు. సో మొన్నటి వరకు మనం చాట్ జీపీటీ వాడాం, ఇప్పుడు డీప్ సీక్ కూడా మోర్ దెన్ 10-15 లాంగ్వేజెస్ అన్నీ కూడా మా అంత అద్భుతంగా ఎవరు కూడా ఇవ్వలేరని చెప్పి అంటుంది. సో మొన్నటి వరకు మనం చాట్ జీపీటీ చూసాం, ఇప్పుడు డీప్ సీక్ చెప్తా ఉంది. సో ఈ డిఫరెన్సెస్ పైన ఏం చెప్తారు మేడం? సో లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపు కానీ ఏ ఆప్షన్స్కి అయితే మీ డీప్ సీక్ అనేది ఆప్టిమైజ్ అయ్యి ఉందో దానికి లాంగ్వేజ్తో సంబంధం లేదు. లైక్ ఇంగ్లీష్, తెలుగా, చైనీసా, ఆ లాంగ్వేజ్తో సంబంధం లేదు. ఎందుకంటే అది ఆప్టిమైజ్ అయిందంతా కూడా మ్యాథమెటికల్ మోడలింగ్కి, కోడ్ జనరేషన్కి కాబట్టి. బట్ అదే ఇప్పుడు మీరు మీడియా పీపుల్ ఉన్నారు, మీకు కోడ్ కాదు కావాల్సింది, లాంగ్వేజ్ ఇంపార్టెంట్ మీకు. లైక్ తెలుగులో ఆర్టికల్ కావాలా, ఇంగ్లీష్లో ఆర్టికల్ కావాలా. సో మీరు ఈ పర్పస్కి మీకు డీప్ సీక్ యూస్ చేస్తే కంపేర్ టు డీప్ సీక్ మీకు చాట్ జీపీటీయే మేబీ బెటర్గా ఇవ్వచ్చేమో. ఎందుకంటే చాట్ జీపీటీ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఆల్ దట్ పర్పస్. బట్ డీప్ సీక్ అనేది ఆ పర్పస్ కోసం యాజ్ ఆఫ్ నౌ చేయలేదు కాబట్టి మీరు లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ చాట్ జీపీటీయే ఎక్కువ ఇస్తుంది ప్రజెంట్ డీప్ సీక్తో కంపేర్ చేస్తే. బట్ కొన్నేళ్ల తర్వాత ఇఫ్ అది కూడా దానిలో ఇంక్లూడ్ చేస్తే మేబీ బోత్ వర్క్స్ ఇన్ ద సిమిలర్ మేనర్. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో ఈ చాట్ జీపీటీ పర్ఫార్మెన్స్ అనేది కూడా బాగుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు. సార్ చెప్పండి సార్, మళ్ళీ ఒకసారి మనం డీప్ సీక్ దగ్గరికి వస్తూ ఉంటే ముఖ్యంగా సెక్యూరిటీ కోసం చాలా చర్చ జరుగుతూ ఉంది, రచ్చ జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికే అన్ని కంట్రీస్ కూడా దీన్ని అపోజ్ చేసాయి. మొత్తం మీద చైనా ప్రోడక్ట్ అంటే మనకు ఒక మిత్ ఉంటుంది, చైనా మొబైల్స్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా. సో ఇదే చైనా ఈ డీప్ సీక్ అనేది తీసుకొస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా మన ఇండియన్స్ దీన్ని ఎలా చూస్తారు? యాక్చువల్గా యుఎస్ అఫీషియల్స్ ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ రిలీజ్ అయ్యిందో ఇమీడియట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ టెక్నాలజీ ఓపెన్ ఏఐ నుంచి దొంగిలించారు. రెండోది డీప్ సీక్ ఇస్ ఐడెంటిఫైడ్ యాజ్ ఐపీ థెఫ్ట్. ఓకే, ఐపీ అడ్రస్లు దొంగతనం జరుగుతుంది అనేది గ్లోబల్ మీడియాలో వచ్చింది, నేషనల్ మీడియాలో వచ్చింది, ఆర్టికల్స్లోనూ వచ్చింది. సో ఇది వాళ్ళ అభిప్రాయమా లేకపోతే నిజంగా అది జరిగిందా అనేది కమింగ్ డేస్లో మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఓపెన్ ఏఐ చెప్తున్న మాట ఏంటంటే కంప్లీట్గా ఇది మా టెక్నాలజీయే డీప్ సీక్ వాడుతోంది, వాళ్ళ సొంత టెక్నాలజీ కాదు.
సో ఇది దొంగలించబడిన టెక్నాలజీ. సో వాళ్ళు దాని గురించి ఎంత క్లియర్గా చెప్తున్నారో, యాజ్ ఇండియన్స్గా మనం ఆబ్వియస్లీ చైనా ప్రోడక్ట్స్ వాడుతున్నప్పుడు మనకుండే భయం ఏంటంటే, ఓకే మన డేటా సెక్యూర్డా కాదా, మన డేటా ఎవరన్నా దొంగలిస్తారా. అలాంటిది అక్కడి నుంచి జనరేటివ్ ఏఐ ప్లాట్ఫామ్ ఏదైతే ఈ డీప్ సీక్ లాంటి అప్లికేషన్స్ వస్తున్నాయో, ఫస్ట్ జనాలు భయపడతారు ఫోన్లో ఇన్స్టాల్ చేయడానికి. చేసిన తర్వాత అది ఏం చేస్తుంది అనేది ఇంకొక భయం. సో ఇది పర్పస్ మంచికి వాడుకుంటున్నామా చెడుకు వాడుకుంటున్నామా పక్కన పెడితే, మన ప్రైవేట్ డేటా దొంగతనం జరగబడుతుంది ఇన్ ఫ్యూచర్ అనే భయం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకనంటే మన రైవల్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఇండియా గ్రోత్ని చైనా అడ్డుకుంటుంది అనేది బలంగా మనం నమ్ముతాం. అలాగే ఇండియాలో రేపొద్దున మన ప్రోడక్ట్ కనుక ఓపెన్ ఏఐ ప్లాట్ఫామ్ లాంటివి ఏదన్నా ఇండియా డెవలప్ చేస్తే ఖచ్చితంగా మనం అయ్యే వాడతాం. బికాజ్ వీ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మేక్ ఇన్ ఇండియా. సో వీ బిలీవ్ ఇన్ మేక్ ఇన్ ఇండియా, వీ మేక్ ష్యూర్ దట్ ఇండియన్స్ యూస్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. సో థ్రెట్ అనేది ఎప్పుడూ ఉంది. సో ఈ ప్రోడక్ట్ని ఈరోజు ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ మార్చుతుంది అని నమ్మలేము. సార్ అంటే మనకి సమాచారం ఎంత ముఖ్యమో మన సమాచారం బయటికి వెళ్ళకుండా భద్రత కూడా అంతే ముఖ్యం. సో ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్స్ దగ్గర కావచ్చు, ఈ డీప్ సీక్ అన్నది వన్స్ ఇన్స్టాల్ చేస్తే మన డేటా కంప్లీట్గా అది తీసుకుంటుంది అనేది కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఈ ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నేను డీప్ సీక్ ఇన్స్టాల్ చేయడానికి నేనే యాజ్ ఎ యూజర్గా 10 సార్లు ఆలోచించుకున్నా. ఈవెన్ దో నేను వాడేది అమెరికన్ ప్రోడక్ట్ అయినా ఆర్ఎల్స్ ఇండియన్ ప్రోడక్ట్ అయినా, ఫస్ట్ క్వశ్చన్ నాకు వచ్చేది ఇప్పుడు నేను ఏ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నా, ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన కంట్రీ ఏది. సో ఓకే ఈ ప్రోడక్ట్ నా ల్యాప్టాప్లోను నా ఫోన్లోను ఇన్స్టాల్ చేయడం వల్ల నాకేమైనా థ్రెట్స్ ఉన్నాయా. ఎందుకంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది చాలా పెరిగిపోయింది. అలాంటప్పుడు మన డేటాను తీసుకెళ్ళి మనంగానే వేరే వాళ్ళ చేతిలో పెట్టాం. సో అలా పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సో ఫస్ట్ అట్లీస్ట్ మన డేటాను మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. మన ఫోన్లో అకౌంట్స్ ఉంటాయి, కాంటాక్ట్స్ ఉంటాయి, మన పర్సనల్ డేటా ఉంటుంది, మనకు సంబంధించిన రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏదైనా దొంగతనం జరిగాక మనం చేయగలిగేది ఏం లేదు. సో ముందే 4 సార్లు ఆలోచించుకోవాలి. బట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ద ప్రోడక్ట్ మైట్ డూ గుడ్, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ ఎ కాంపిటేటర్ ఫర్ ఓపెన్ ఏఐ. మా పర్స్పెక్టివ్లో యాజ్ అన్ అకాడమిషియన్స్ మాకు దీనిలో ఓపెన్ ఏఐలో జరుగుతున్నవి హెల్ప్ దొరుకుతున్నది ప్రస్తుతం డీప్ సీక్లో దొరకట్లా. ఎందుకంటే ఇన్స్టలేషన్లోనే నాకు చాలా ఇష్యూస్ వచ్చినాయి, స్టిల్ గ్లిచెస్ ఉన్నాయి. అది రిజాల్వ్ అయ్యాక మళ్ళీ ఎప్పుడన్నా మనం ఫ్యూచర్లో దీని గురించి మాట్లాడినప్పుడు అప్పుడున్న పరిస్థితి మీద మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. అంటే ప్రస్తుతం ఉన్న పరిణామాలు పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కంపెనీస్ వేరే వస్తున్న నేపథ్యంలో ఒక పోటీ తత్వంలో భాగంగా పెద్ద ఎత్తున రచ జరుగుతూ ఉంది. ముఖ్యంగా మొన్నటి వరకు గూగుల్ దీని టాప్లో ఉంటే తర్వాత చాట్ జీపీటీ వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఓవర్కమ్ చేసి డీప్ సీక్ నేను టాప్ చైర్లో కూర్చుంటానని చెప్పినప్పుడు కూడా మనం ఈ యాప్కు సంబంధించి దాన్ని ఒకటి చూస్తే మొత్తం రిజిస్టర్ చేయాలన్నప్పటికే చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే దీని పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇబ్బందికరమైన ఆ పరిస్థితులన్నీ కూడా ఇక్కడ ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ప్రస్తుతం మనం ఏ రంగంలోకైనా ముఖ్యంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీ చాలా అద్భుతంగా ఇస్తూ ఉంది. డీప్ సీక్ ఇంకా పూర్తిగా మనం చూడలేదు కాబట్టి దాని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఇప్పటివరకు అయితే మట్టుకి చాట్ జీపీటీ అనేది చాలా బెస్ట్గా ఉందని ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ మురళీతో కలిసి వినయ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.